ఊరువాడ తెలంగాణ దశాబ్ది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదిరిపోయేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్. ఉత్సవాన్ని అత్యంత వైభవంగా అందరి తెలంగాణ అని చాటి చెప్పేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. 2009లో యూపీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటు ప్రకటన, ఆ తర్వాత ఎన్నో సంప్రదింపులు చేసి పార్లమెంట్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్న కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీనికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో వైభవంగా ఏర్పాట్లు చేసింది. కాసేపట్లో పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం ట్యాంక్ బండ్ పై కార్యక్రమాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. గడిచిన 10 ఏళ్లుగా ఏ విషయంలో అయితే ఉద్యమకారులు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో వాటిని సరిచేసుకుంటూ 10 ఏళ్ల వేడుకకు ఏర్పాట్లు చేసింది సర్కార్. వేడుకల్లో అందశ్రీ రాసిన జయ జయ హే గీతాన్ని సీఎం రేవంత్ రాష్ట్ర గీతంగా రిలీజ్ చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఆవిర్భావ వేడుకలకు పార్టీలకు అతీతంగా ఉద్యమకారులకు ఆహ్వానాలు పంపారు. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీజేపీలో ఉన్న లీడర్లకు ఇన్విటేషన్ ఇచ్చారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పిస్తారు. తర్వాత 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తర్వాత తెలంగాణ అధికారిక గీతం జయ జయ హేను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశం వినిపించాక సీఎం ప్రసంగం ఉండనుంది. పోలీస్ సిబ్బందికి, ఉత్తమ కాంటిజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:30 గంటలకు సీఎం ట్యాంక్ బండ్ కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అక్కడే తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. స్టేజ్ షో తర్వాత జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై ఇటు చివరి నుంచి అటు చివరి వరకు ఫ్లాగ్ వాక్ చేస్తారు. వాక్ జరుగుతున్నంతసేపు జయ జయ హే తెలంగాణ ఫుల్ వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8:50 హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా పటాకులు కాల్చి వేడుకలను ముగిస్తారు. గన్ పార్క్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, సీఎం రేవంత్ ఎంతసేపట్లో గన్ పార్క్ దగ్గరికి రానున్నారు? ఎగ్జాక్ట్లీ 9:30కి సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్కి చేరుకుంటారు. 9:15కి జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసం నుంచి ఇక్కడికి గన్ పార్క్కి స్టార్ట్ అవుతాడు. సో 15 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ 9:30కి ఎగ్జాక్ట్లీగా ఇటు అమరవీరుల ఎవరైతే తెలంగాణ సాధించడానికి అమరులయ్యారో సో వాళ్ళకి ఇక్కడ నివాళులు అర్పించిన అనంతరం సో ఇక్కడ ఆల్మోస్ట్ 5 to 10 మినిట్స్ పాటు ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ తర్వాత బ్యాండ్ ట్రూపు వీళ్ళ ప్రదర్శన ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్గా పరేడ్ గ్రౌండ్కి సీఎం రేవంత్ రెడ్డి బై రోడ్ వెళ్తారు. సో అక్కడ ఎగ్జాక్ట్లీ 10:30కి అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నేషనల్ ఫ్లాగ్ అటు అన్ఫోల్డ్ చేస్తారు. సో అనంతరం అక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడ అంటే ఈ తెలంగాణ ఆవిర్భవించి 10 years అయిన సందర్భంగా, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు కాబట్టి సో ఇక్కడ గ్రాండ్గా ఈసారి వేడుకలు చేసేందుకు ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. సో మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వస్తుండడంతో ఇప్పటికే అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. సో జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకొని సీఎంని ఇన్వైట్ చేయడానికి, అఫీషియల్గా సీఎం రేవంత్ రెడ్డిని ఇక్కడ ఇన్వైట్ చేయడానికి ఇప్పటికే అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. సో మరి కాసేపట్లో ఇటు సిఎస్ అలాగే డీజీపీ కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. సీఎం వచ్చే ముందు అఫీషియల్గా వాళ్ళు ఇక్కడ ఇన్వైట్ చేస్తారు వాళ్ళని. సో ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత సీఎంతో పాటు కొంతమంది కేబినెట్ మినిస్టర్స్ అలాగే దీంతో పాటు అలాగే క్యాబినెట్ మినిస్టర్స్తో పాటు కొంతమంది ప్రముఖులు ఇటు ఉద్యమకారులు కావచ్చు, కొంతమంది అటు కళాకారులు, కవులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఇక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించున్నారు. సో మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పటికే ఇటు అఫీషియల్స్, ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ అలాగే హెచ్ఎండిఏ కమిషనర్ వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని సో మరి కాసేపట్లో సీఎంని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడికి చేరుకున్నారు. సో ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. ఇక మరోవైపు ఇక్కడ 9:30కి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి 9:15 నుంచి 10 o'clock వరకు ఈ గన్ పార్క్ చుట్టుపక్కల కూడా పూర్తి ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఇటు రవీంద్ర భారతి సర్కిల్ నుంచి అటు ఏఆర్ పెట్రోల్ బంక్ వరకు
ఇటు 2 సైడ్స్ గన్ పార్క్ అటు అసెంబ్లీ సైడ్ ఇటు రవీంద్ర భారతి నుంచి ఇటు సిసిఎస్కి వచ్చే రూట్, ఈ 2 రూట్లు కూడా పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. 9:15కి నుంచి 10 o'clock వరకు 45 minutes పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. సో ఈ రూట్లో వచ్చే వాళ్ళు మాత్రం ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవాలి. 45 minutes పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ 45 minutes పాటు ఈ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి, డైవర్షన్స్ ఉంటాయి అంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్పారు. ఇటు లక్డీ కపూల్ నుంచి రవీంద్ర భారతి నుంచి స్ట్రైట్గా సిసిఎస్ వచ్చే వాళ్ళను రవీంద్ర భారతి దగ్గర లెఫ్ట్కు మళ్ళిస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు నాంపల్లి టీ జంక్షన్ నుంచి ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి అసెంబ్లీ మీదుగా ఇటు లక్డీ కపూల్ వెళ్ళే వారిని కూడా అటు ఏఆర్ పెట్రోల్ బంక్ దగ్గర రైట్కు మళ్ళించి అటు నిజాం కాలేజ్ మీదుగా అటు సైడ్ పంపిస్తామని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఈ 45 minutes పాటు ఇక్కడైతే ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఇక మరోవైపు ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. లాస్ట్ 3 daysగా అటు ట్యాంక్ బండ్ అలాగే పరేడ్ గ్రౌండ్తో పాటు ఇటు గన్ పార్క్ వద్ద కూడా ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ 3 ప్లేసెస్లో ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. సో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఆ తర్వాత కొంతమంది కవులు, కళాకారులు అలాగే ఉద్యమకారులు వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించనున్నారు కాబట్టి సో దానికి అనుగుణంగా కూడా మేము ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి 9:30కి వచ్చి ఇక్కడ నివాళులు అర్పించి ఇక్కడ నుంచి డైరెక్ట్గా పరేడ్ గ్రౌండ్కి వెళ్ళనున్నారు. సో పరేడ్ గ్రౌండ్లో అక్కడ ఎగ్జాక్ట్లీ 9:55కి అక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. సో 9:55కి సిఎస్ అలాగే డీజీపీ సీఎంను రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత 10 o'clockకి జాతీయ పతాక ఆవిష్కరణ అలాగే రాష్ట్రీయ సెల్యూట్ ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ పరేడ్ కమాండర్ రిపోర్ట్ చేసి నెక్స్ట్ ఓపెన్ జీప్ టాప్లో పరేడ్ పర్యవేక్షణ అలాగే మార్చ్ ఫాస్ట్ లాంటి ప్రోగ్రామ్స్ ఎగ్జాక్ట్లీ 9:55 నుంచి 11:30 వరకు పూర్తిగా సీఎం అక్కడే ఉండనున్నాడు. సో అక్కడ అఫీషియల్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయనున్నారు. సో అనంతరం ఈవినింగ్ కూడా అటు ట్యాంక్ బండ్ మీద ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, అలాగే దీంతో పాటు మార్చ్ ఫాస్ట్ ఉంది, కల్చరల్ 700 మంది కళాకారులు అక్కడ ప్రదర్శనలు చేయనున్నారు. సో ఇవన్నీ కార్యక్రమాలకు కూడా ఈవినింగ్ 7 o'clockకి సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయనున్నారు. కాబట్టి పూర్తిగా ఈ రోజంతా కూడా అంటే మార్నింగ్ ఇప్పుడు 9:30కి స్టార్ట్ చేస్తే ఇటు హైదరాబాద్లో ఇటు గన్ పార్క్లో, ఆ తర్వాత నెక్స్ట్ పరేడ్ గ్రౌండ్లో, నెక్స్ట్ ఆ తర్వాత ఈవినింగ్ ట్యాంక్ బండ్లో 3 ప్లేసెస్లో ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే చేయనున్నారు. ముఖ్యంగా ఇది 10th year అంటే 10 years కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ 11th yearలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి ఆవిర్భావ వేడుకలు చేయనున్నారు కాబట్టి పూర్తిగా గ్రాండ్గా అయితే చేస్తున్నామని ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. అపర్ణ.